హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. బీసీల రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. హైకోర్టు దానిపైన స్టే ఇచ్చిన వెంటనే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకి, రాష్ట్ర బంధులకి పిలిపించాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళు ఆపారంటారు, బీజేపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఆపారంటారు. ఎవరికి వాళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు నెట్టుకుంటూ ఉన్నారు. చివరికైతే బీసీలకి అన్యాయం జరిగిందన్నది రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతున్న వాదన. అసలు దీంట్లో తప్పెవరిది? కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు? ఈ హైకోర్టు స్టే అవడానికి కారణం కాంగ్రెసా, బీజేపీయా? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు, మలిదేశ తెలంగాణ ఉద్యమకారులు రాజు నేత గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో బాగున్నారా? ఫైన్ బాగుంది. సో అంటే ప్రధానంగా డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం మనం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ, మేము పూర్తి స్థాయిలో అన్ని ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యాము, కులగణన చేపట్టాము, అంతా చేసి మేము ఇక్కడ చేయాల్సినంత మేము చేస్తే బీజేపీ వాళ్ళు కావాలని, మొదటి నుంచి బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఈ కులగణనకి వీటికి వ్యతిరేకం. సో దీంట్లో భాగంగానే దీన్ని కూడా వాళ్ళు ఆపేశారు. రాష్ట్రపతి దగ్గర ఆగిపోవడానికి కారణం మొత్తం బీజేపీ వాళ్ళు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఏమంటారు మీరు? ముందుగా ఆదాబ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు అనేక విషయాలను ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చింది, తర్వాత ఎన్నికల్లో గద్దెనెక్కిన తర్వాత హామీలన్నీ కూడా మర్చిపోయింది. వీటిలో చాలా ఇంపార్టెంట్ది బీసీలకు 42% రిజర్వేషన్ల విషయం. గత 20 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో యావత్ బీసీ సమాజం అంతా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల పైచిలకు బీసీలందరూ కూడా ఎంతో ఆతురతతోని ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఇన్ని సంవత్సరాల పాటు 75 ఏళ్ళ నుంచి అనేక రకాలుగా నష్టం జరిగింది. అటు విద్యా ఉద్యోగాలలో నష్టం జరిగింది, ఇటు సామాజికంగా ఆర్థికంగా నష్టం జరిగింది, చివరికి రాజకీయంగా కూడా అనేక సంవత్సరాల నుంచి మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు రిజర్వేషన్లు వస్తే మాకు మంచి జరుగుతుంది, మా యొక్క భవిష్యత్ తరాలు బాగుపడతాయి, మేమందరం కూడా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోని ఈరోజు బీసీలందరూ కూడా ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తతంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఎంత ఘోరంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను అవమానిస్తుంది అనేది మొన్నటికి తెలిసిపోయింది కదా. హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనల తర్వాత తేలిందేంది? మళ్ళీ ప్రతిపక్ష పార్టీలుగా మేము ఏవైతే చెప్పినామో అదే విషయాలు చివరికి తేలినాయి. అంటే జరగదో తెలియనటువంటి పెళ్లి కోసం అంగరంగ వైభవంగా హడావిరి చేసిర్రు, హంగు ఆర్భాటాలు క్రియేట్ చేసిర్రు, పెద్ద ఎత్తున పందిళ్ళు వేసినట్టు ఒక హడావిడి క్రియేట్ చేసిర్రు, తర్వాత డెకరేషన్ చేసిర్రు, లైట్లు పెట్టిర్రు, కానీ పెళ్ళి జరుగుతుందో లేదో తెలియదు. ఓకే, అంటే ఈ పెళ్లి జరగకపోవడానికి కారణం మీరే కదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. అంటే మేము అసెంబ్లీలో బిల్ చేసాం, దాన్ని చట్టబద్ధత చేసాం, ఆ బిల్లును గవర్నర్కి పంపించాం, గవర్నరు బీజేపీ వాళ్ళు చెప్పింది ఏంటారు, గవర్నర్ దగ్గర ఆగిపోయింది. అక్కడి నుంచి ఆయన రాష్ట్రపతి గారు పంపించారు. రాష్ట్రపతి గారు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటుంది బీజేపీ వాళ్ళే అంటున్నారు. సో మొత్తం మీద మీరన్న పెళ్లి ఏదైతే ఉందో ఆ పెళ్లి కాకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుంది బీజేపీ అనేది కాంగ్రెస్ వాదన. అసలు వాళ్ళకు పెళ్ళి కాదని తెలిసే ఇదంతా డ్రామా క్రియేట్ చేసిర్రు. ఈరోజు ఈ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయా రావా అనేది చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకు. తెలిసి కూడా రావని, అది కాదని తెలిసి కూడా తెలుసా బీజేపీకి కూడా. అంటే వీళ్ళు 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్లు ఇస్తామని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలుగా మా మీద ఉన్నాయి. కాబట్టి అమలు కాదని తెలిసినా కూడా పోరాటం చేశారా మీరు? ఎందుకు అమలు కావు నేను చెప్తా. మనం ఎందుకనంటే దాని మీద చాలా డీటెయిల్గా పోదాం. నేను చాలా దాని మీద సబ్జెక్టు ఆల్రెడీ చదివి ఉన్నా, దాని మీద పరిశోధన చేసి ఉన్నా. ఈరోజు 2 విషయాలు చెప్తాను నేను. ఒకటి, భారత రాజ్యాంగాన్ని ప్రతిరోజు పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్న బీసీలందరికీ స్కానింగ్ జరగాలి, మొత్తం లెక్కలు తీయాలి, 75 ఏళ్ళ నుంచి అవమానాలు జరిగినాయి, వెనుకబడ్డరు, వాళ్ళు వెనుకకు నెట్టివేయబడ్డరు, వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలి, వాళ్ళకు మొత్తం స్కానింగ్ తీసి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలి అని
రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వచ్చి చెప్పారు, మీరు ప్రతిరోజు లేస్తే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు కదా, రాజ్యాంగాన్ని చదివిరా ఎప్పుడన్నా ఒక్కసారన్నా? నేను చదివిన భారత రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు చదివిన. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా 16-17 ఏళ్ల నుంచి విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిగా భారత రాజ్యాంగం మీద నాకు అవగాహన ఉంది. మీకుందా భారత రాజ్యాంగం మీద అవగాహన? ఏముందో రాజ్యాంగంలో తెలుసా? నేను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు చెప్పలే, నేనే చెప్పిన. ఏమని చెప్పినా తెలుసా? బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు రావాలనంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 243(d)(6) అని ఒక క్లాజ్ ఉన్నది. దాని ప్రకారం చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, చాలా క్లియర్గా. ఏమని? ఎప్పుడైనా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలన్నా తగ్గించాలన్నా పూర్తిగా రాష్ట్రాలకు అది స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చాయా అని చెప్పినాం కదా. మరి ఎందుకు చేయలేదు? భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పొద్దున్న లేస్తే తిరుగుతారు కదా మీకు, మరి ఎందుకు దాన్ని పట్టుకొని అమలు చేయలేకపోయారు? నేను చూపిస్తాను మీకు. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఎలాంటి మాటలు చెప్పారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి. ఆ రోజు వేరే రాష్ట్రాల నుంచి పిలిచి సిద్ధారామయ్య అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు పిసిసిగా అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి. దయచేసి అనుకున్న వాళ్ళు కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి. సిద్ధరామయ్య గారిది గొప్ప రాజకీయ చరిత్ర. రేవంత్ రెడ్డి గారు కమింగ్ బ్యాక్ టు పవర్, బీసీల యొక్క రిజర్వేషన్ ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని ఇచ్చి తీరుతామని మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఏదైతుందో ఇవాళ 23% రిజర్వేషన్ ని 42%కి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తద్వారా దాదాపు 23,973 కొత్తగా రాజకీయ పదవులు పొందే అవకాశాలు బీసీలకి రాబోతా ఉన్నాయి. అనేక విషయాలు చెప్పారు కానీ ఇప్పుడు టైం లేదు. ఓకే, ఏమని చెప్పారంటే మీరు ఎన్నికల జరిగిన 6 నెలల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం, 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% చేస్తాం, అమలు చేస్తాము, చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు. సాక్షాత్తు ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా పెట్టిన సభలో ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను పిలిపించి, సిద్ధారామయ్య గారిని పిలిపించి ఈరోజు బహిరంగ సభలో చెప్పిన మాట వాస్తవం కాదా? మరి ఎందుకు చేయలేదు? 6 నెలల్లో చేస్తారని చెప్పి 20 నెలలు అవుతుంది కదా. 20 నెలల నుంచి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అంటే బీసీలు ఈరోజు తెలివి తక్కువ వాళ్ళు, బీసీలు అంటే జ్ఞానం ఉండదు, బీసీలు అంటే చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు ఎన్నికల్లో ఓట్ల కోసం సీట్ల కోసం మీరు ఆడిన నాటకం కాదా ఇది? బీసీలను మోసం చేసినటువంటిది చరిత్ర మీది, కాంగ్రెస్ పార్టీది కాదా? మీరే కదా అమలు చేస్తామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం కూడా చూడండి, మీరు 2 గంటల పాటు మాట్లాడిరు, అందరు మాట్లాడిరు. వీడియో యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. 2 గంటల పాటు మాట్లాడినటువంటి సభలో ఎక్కడ కూడా మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచాలంటే వాళ్ళ పరిధిలో ఉంటుంది అని ఏదన్నా లైన్ పెట్టిరా? మీరు ఎక్కడన్నా పెట్టిరా అండి? మరి ఆ రోజేమో ఓట్ల కోసం మేము అమలు చేస్తామని చెప్పారు, ఈ రోజేమో గద్దెనెక్కిన తర్వాత ఇతర పార్టీలను బదనాం చేయడం కోసం బీజేపీ మీద బురద జల్లుతారు, ప్రతినిత్యం బీజేపీ మీద బట్టగాల్చి చేస్తారా? భారతీయ జనతా పార్టీ 100% బీసీలకు రిజర్వేషన్లు దక్కాలని మొదటి నుంచి కోరుకుంటున్నటువంటి పార్టీ. మొదటి నుంచి అంటే అసలు మొదటి నుంచి యాక్చువల్గా బీజేపీ కొలగడానికి బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకం కదా మొదటి నుంచి కూడా. ఎవరన్నా చెప్పారండి? ఎవరు చెప్పారు? బీజేపీ ఫస్ట్ నుంచి చెప్తున్న పాడే కదా ఇది, మేము కొలగడానికి వ్యతిరేకం, కొలగడన చెయ్యం అని చెప్తూ మొదటిసారిగా జనగణనతో పాటు సరే కొలగడన చేస్తామని చెప్పింది రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్లే అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను చెప్తా చరిత్ర, మీకు తెలుసో తెలియదు కానీ నాకు తెలుసు చరిత్ర. ఈరోజు
జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, నేటి రాహుల్ గాంధీ వరకు బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. మండల్ కమిషన్ ఏం చేశారండి? మండల్ కమిషన్ దేశంలోనే బీసీలంతా అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్నారు, విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే, అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే తప్పకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసులు చేసి కమిటీ రిపోర్ట్ ఇస్తే, కమిటీని 1980s ఏం చేసిరు మీరు? తీసి చెత్తబుట్టల పడేయలేదా మండల్ కమిషన్? తర్వాత వచ్చినటువంటి కాకా కాలేకర్ కమిటీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీలకు అన్యాయం జరుగుతుందని కాకా కాలేకర్ కమిటీ రిపోర్ట్ ఇస్తే, రిపోర్ట్ను తుంగలో దొక్కింది మీరు కాదా? మండల్ కమిషన్ కానుంచి, కాకా కాలేకర్ కమిషన్ కానుంచి అనేక రకాలైనటువంటి రిపోర్టులు, కమిషన్లను మొత్తం కూడా కాలరాసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఏనాడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారన్నా ముఖ్యమంత్రిని బీసీని చేసిందా అండి? చేసిందా? బట్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ వీ డిక్లేర్, భారతీయ జనతా పార్టీ, అవర్ హోమ్ మినిస్టర్ ఫ్రమ్ ద సెంట్రల్ కేమ్ టు హైదరాబాద్ అండ్ వీ డిక్లేర్డ్, ఇఫ్ వీ విన్ ఇన్ ద ఎలక్షన్స్ డెఫినెట్లీ వీ విల్ బీ బీయింగ్ ద వన్ బీసీ సీఎం అని చెప్పేసి చెప్పినమా లేదా? బహిరంగంగా వీళ్ళు ఎప్పుడన్నా చెప్పిర్రా? ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని సగర్వంగా ఈరోజు ప్రకటించినటువంటి పార్టీ. ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తా ఉంటారు కానీ ఎన్నికల ముందున్నప్పుడు అధ్యక్షుని మాత్రం తీసేసి రెడ్డిని పెడతారు. ఎందుకు? ఇప్పుడు మీరు మున్నూరు కాపే కదా, బీసీ వ్యక్తి ఉన్నప్పుడు బీసీ వ్యక్తిని తీసేసి రెడ్డిని కదా పెట్టి ఎలక్షన్స్. ఒకటి పార్టీ అంతర్గత విషయాలు కొన్ని ఉంటాయి, దాని ప్రకారంగా చేస్తే. ఇప్పుడు రాజ్యాధికారం ఇంపార్టెంటా బీసీలకు? నేను అడుగుతున్నా, రాజ్యాధికారం ఇంపార్టెంటా, పార్టీ పదవులు అధ్యక్షులే రేపు సీఎం ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇవ్వలేదు? అధ్యక్షులు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షులను బీసీని పెట్టలేదా? డాక్టర్ లక్ష్మణ్ గారిని బీసీని అధ్యక్షులు, బండి సంజయ్ గారిని అధ్యక్షుని పెట్టలేదా? ఇప్పుడు పీక్ మూమెంట్ నడుస్తున్నప్పుడు తెలంగాణలో ఇంత పీక్ మూమెంట్ లో కూడా మీరు అధ్యక్షులుగా బీసీ క్యాండిడేట్ ని పెట్టలేదు కదా. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, బీసీలకు రాజ్యాధికారంలో వాటా రావాలనే విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అంత క్లియర్ గా ఉన్నప్పుడు, మీరు చెప్పినట్టు అంత క్లియర్ గా ఉన్నప్పుడు, మరి ఇప్పుడు బీసీల గురించి హైకోర్టులో ఇంత చర్చ నడుస్తున్నప్పుడు, ఇంత డిస్కషన్ నడుస్తున్నప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు ఇంప్లీడ్ అవ్వలేదు ఈ కేసులో? ఎందుకు కాలేదు? బీజేపీ పార్టీ ఇంప్లీడ్ అయిందా? ఫస్ట్ ఇంప్లీడ్ అయిందే భారతీయ జనతా పార్టీ నాయకులు హైకోర్టులో. చెప్తున్నా కదా, వినండి సాయి గారు, వినండి. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారే కదా ఫస్ట్ ఇంప్లీడ్ అయింది. అయిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారిని మనం బీసీ నేతగా చూస్తాం కానీ బీజేపీ నేతగా అంటే ఇప్పుడు ఆయన బీజేపీలో లేరా? పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తి కాదు కదా. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారే ఫస్ట్ ఇంప్లీడ్ అయ్యారు. మరి ఇంకా అంతకంటే పెద్ద ఇంప్లీడ్ ఆయన తర్వాతనే కదా అందరు ఇంప్లీడ్ అయింది, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కపట నాటకాలను ప్రతి నిత్యము అబ్జర్వ్ చేస్తూ వీళ్ళ యొక్క మోసాలను, కపట నాటకాలను ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హైకోర్టు గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా నేను. ఈరోజు ఏ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో 6 గ్యారంటీల విషయంలో కానీ ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఇష్యూ చాలా సీరియస్గా హాట్గా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయం అటు దిప్పి చివరికి హైకోర్టుకు తీసుకొచ్చారు, అవునా కదా. ఆయన రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవరెడ్డిని పిటిషన్ వేసి రిజర్వేషన్ల. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, నేను 2 రోజుల పాటు హైకోర్టుకు పోయినా, ఏం జరుగుతుందో వాదనలు వినాలి కాబట్టి. హైకోర్టు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అనేక ప్రశ్నలు అడిగింది, ఒక్క ప్రశ్నకు కూడా అడ్వకేట్ జనరల్ దగ్గర ఒక్క సమాధానం లేదు. ఏమడిగిందండి హైకోర్టు? ఈరోజు నిజంగా మీరు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బిల్లులను తయారు చేస్తున్నారు, అనేక విషయాలలో వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు కదా. హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఒక్కటన్ను ఉన్నాయా? ఎన్ని ప్రశ్నలు అడిగింది తెలుసా హైకోర్టు? దాదాపు 10 ప్రశ్నలను అడిగింది.
ఒక్క ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు. ఉమ్, ఎందుకు లేదు మరి? ఉమ్, ఏది అడిగినా కానీ తెలుసుకొని చెప్తాం, ఉమ్, వి వాంట్ సమ్ టైం అని అంటారా అండి అడ్వకేట్ జనరల్? ఉమ్, ఒకసారి ఆలోచన చేయండి. బీసీల పట్ల మీ చిత్తశుద్ధి ఎలాంటిదో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న క్రమంలోనే అర్థమైపోయింది. ఓకే. ఈరోజు కోర్టు అడిగింది ఒక విషయం, గవర్నరు దగ్గర బిల్లు మీరు పెండింగ్లో ఉందని అంటారు కదా, ఉమ్, పెండింగ్లో ఉండగానే జీవో ఎట్లా రిలీజ్ చేస్తారా అని అడిగింది. ఉమ్, నో ఆన్సర్ ఫ్రమ్ ద అడ్వకేట్ జనరల్. ఓకే. అదే రకంగా జీవో రిలీజ్ అయితే జీవోను మీరు నోటిఫై చేసిరా, గెజిట్ నోటిఫై చేసిరా అని అడిగింది. చెయ్యలేదు. నో ఆన్సర్ ఫ్రమ్ ద అడ్వకేట్ జనరల్. తర్వాత ఏమడిగింది, గతంలో 50% రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు కేసులో తీర్పు వచ్చి ఉంది కదా, మరి ఏ రకంగా మీరు ఈ 50% రిజర్వేషన్లకు పైగా 67% అవుతుంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు కలుపుకుంటే, ఏ రకంగా మీరు ముందుకు పోతారు దీని మీద అని అడిగింది. ఉమ్. నో ఆన్సర్. దానికి ఆన్సర్ చెప్పినట్టున్నారే. దేనికి ఆన్సర్? రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% దాటకూడదని రాసేలేదు కదా ఏ ఆర్టికల్లో కూడా అని నేను చెప్తా. దానికి మెన్షన్ చేసినట్టున్నారు. ఇంకొకటి అడిగిండ్రు, ఇంకొక విషయం అని అడిగిర్రు, బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచాలని మీరు పదే పదే చెప్తున్నారు, మీ దగ్గర డేటా ఏముందని అడిగిరు. అడిగితే వీళ్ళు ఏం చెప్పారు తెలుసా, డెడికేషన్ కమిషన్ వేసినాము, డెడికేషన్ కమిషన్ యొక్క రిపోర్టు మా దగ్గర ఉందని. ఎంపిరికల్ డేటా ఉంది అంటే అప్పుడు జడ్జి ఏమన్నారు తెలుసా, నేను విన్నా ఇదంతా, మీ దగ్గర డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఉందని అంటున్నారు, సమగ్ర కుల సర్వే చేసిరు, ఆ డీటెయిల్స్ ఉన్నాయి అంటున్నారు, బట్ వై యు నాట్ పబ్లిష్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అని చెప్పింది. అడిగింది, ప్రజల ముందు పెట్టాలి కదా, మీ దగ్గర నిజంగానే ప్రజల సమాచారం ఉన్నప్పుడు, కులాల వారీగా లెక్కలు ఉన్నప్పుడు, నిజంగానే ఈ తరగతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు ఆ లెక్కలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని అడిగింది. పెట్టాలి కదా, జిల్లాల వారీగా మీకు ఏందని నొప్పేంది, మీకు నొప్పేంది. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల వారీగా లెక్కలు మీకు ఆడున్నప్పుడు జిల్లాల వారీగా మీరు అధికారికంగా లెక్కలు విడుదల చేయండి. ఇవన్నీ కోర్టు అడిగిన తర్వాత తెలిసిందా మీకు కూడా? కోర్టు కన్నా ముందే తెలుసా మీకు బీజేపీ వాళ్ళు? మాకు అన్ని ముందే తెలుసు, మేము నెత్తిమోరు కొట్టుకుంటున్నా కానీ ఎవరు సమాధానం చెప్తలేరు కదా. మేరీ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, జరగని పెళ్లికి చేస్తున్న హడావిడి. అవును, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా సరిగా చేయలేదు, ఈ పద్ధతిలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక ఫ్లో ప్రకారం వెళ్ళలేదు. సో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నమాట అయితే వాస్తవమే కదా, అక్కడ బీజేపీ వాళ్ళు మూవ్ చేసి ఉండాల్సింది కదా. నేనేమంటున్నా సాయి గారు, వీళ్ళ యొక్క ద్వంద్వ నీతి, కపట నీతి, మోసపూరిత వాగ్దానాలు ఏ రకంగా ఉంటాయనడానికి 2-3 విషయాలు చెప్తాం, మీరు అబ్జర్వ్ చేయండి. గతంలో అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినామని చెప్పారు, బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్కి పంపించినామని చెప్పి, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి మేము ఇంకొక బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపించినామంట. రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది, సైన్ కాలేదు కాబట్టి మేము ఇదంతా కాదు, ఒక ఆర్డినెన్స్ని రిలీజ్ చేస్తామని చెప్పి. అంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత అసెంబ్లీ లేదు కాబట్టి ఒక ఆర్డినెన్స్ని రిలీజ్ చేసి మేము ఎన్నికలకు పోతాం అన్నారు. దానికి న్యాయపరమైనటువంటి చిక్కులు, నిబంధనలు, షరతులు అడ్డొస్తున్నాయని మళ్ళీ ఏం చేసిర్రు, మేము సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది 42% రిజర్వేషన్ల మీద కాబట్టి దీని మీద లాస్ట్కు మేము ఇవన్నీ అయితే లేవు, పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామని చెప్పారు. ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి ఏమో అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తాంటావు, గవర్నర్ కాడ బిల్లు పెండింగ్లో ఉందంటావు, రాష్ట్రపతి కాడ బిల్లు పెండింగ్ ఉందంటావు, హైకోర్టులో బిల్లు పెండింగ్ ఉందంటావు, హైకోర్టులో కేసు పెండింగ్ ఉందంటావు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందంటావు, ఒకసారి ఆర్డినెన్స్ ఇస్తా అంటావు, ఒకసారి పార్టీ పరంగా టికెట్లు ఇస్తా అంటావు, ఇంకొకసారి ఏది కాకపోతే జీవో రిలీజ్ చేసి ఎన్నికలకు పోతా అంటావు. జీవో కొట్టేసింది కదా ఇప్పుడు, జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 42 కొట్టేసింది కదా ఇప్పుడు హైకోర్టు, స్టే విధించింది కదా. అంటే దీని అర్థం ఏంది, నువ్వు చేస్తున్నది తప్పు, నీ యొక్క విధానం కరెక్ట్ లేదు, నీ యొక్క చిత్తశుద్ధి కరెక్ట్ లేదు కాబట్టే కదా ఈరోజు హైకోర్టు మొట్టికాయలు వేసింది. వాళ్ళు చేసిన ప్రాసెస్ తప్పు అంటే కరెక్ట్గా ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే ఇచ్చినోనికి తెలుస్తుందండి, పెళ్లి సంబంధం మాట్లాడినోనికి. ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉంది, బీసీ నేతల్లో మీరు కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, మేధావుల్లో మీరు ఒకరుగా ఉన్నారు, మీరు రాజ్యాంగం చదివారు, మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి ఏ విధంగా చేస్తే ఇది ముందుకెళ్తుంది? నేనేమంటున్నా, గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లను ఇచ్చిర్రు స్థానిక సంస్థల ఎన్నికలు. తర్వాత ఏం జరిగింది, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 సంవత్సరంలో ఆర్టికల్ 285A అనేటువంటి సబ్ క్లాస్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి
రిజర్వేషన్లను 34 ఉన్నది కాస్త 23కు తీసుకొచ్చారు, తగ్గించారు. ఓకే, 23 ప్లస్ ఎస్సీ ఎస్టీలకు కలుపుకున్నటువంటి 15 కలిపి అప్పుడు 50% బిలో ఉన్నది కాబట్టి ఎన్నికలకు పోయారు. తగ్గించింది టీఆర్ఎస్ పార్టీ ఎన్టీ రామారావు తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏందనంటే గతంలో తగ్గించినప్పుడు పెంచినప్పుడు ఏ రకంగా తగ్గించరు, ఏ రకంగా నేను ఒక విషయం చాలా సూటిగా ఈ సందర్భంగా చెప్తా, ఎంత లాజిక్ అయినటువంటి విషయం ఆలోచన చేయండి. ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లను 34% పెంచినప్పుడు రాజ్యాంగ సవరణ చేసిరా, 9వ షెడ్యూల్లో పెట్టిరా, ఎట్లా పెంచిరు నువ్వు? 50% దాటినప్పుడు దాటితే కదా 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఎస్, దిస్ ఈస్ ద రైట్ పాయింట్. నీకేందనంటే నువ్వు ఆకలి అవుతుందని కూర్చున్నటువంటి వ్యక్తికి పెద్ద బంగారు పళ్ళెం పెట్టి అందులో అన్నం పెట్టకుండా అట్లనే గంటల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి కూర్చోబెడితే వాని ఆకలి తీరదు. అర్థమైందా? బంగారు పళ్ళెం పెట్టి అందులో అన్నము కూర పెట్టకుండా ఎంతసేపు కూర్చోబెట్టినా వ్యక్తికి ఆకలి తీరదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కపట నీతి ఇదే, ద్వంద్వ నీతి ఇదే. తెలియదా మీకు 50% సీలింగ్ ఉందని తెలియదా? అది అమలు అవుతుందా కాదా అని తెలియదా? న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని తెలియదా? అంటే వాళ్ళు ఏమంటారంటే మాకు ఇవన్నీ తెలుసు, అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది కదా, కాబట్టి 9వ షెడ్యూల్లో పెడతాను కూడా బీజేపీ సపోర్ట్ చేసిద్దామో అనుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. నేనేమంటున్నా, అరే మళ్ళా మొదటికే వస్తారేంది? వాళ్ళు అదే చెప్తున్నారు కదా, 9వ షెడ్యూల్లో పెట్టకుండా రాష్ట్రపతి గారు అని చెప్తున్నారు కదా. 100 సార్లు చెప్పినా 243 ఆర్టికల్ D6 T6 రెండు ఉంటాయి. అందులో D6 ఏమో స్థానిక సంస్థలు, T6 ఏమో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన. ఈ రెండు వాటిని బేస్ చేసుకొని ఎన్నికలకు పోవచ్చు, కానీ ఆ రెండు బేస్ చేసుకొని ఎన్నికలకు పోయినా 50% దాటితే సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. కానీ 50% దాటిపోవాలంటే ఓన్లీ దానికి కోర్టులు కొట్టేయకుండా దాని ప్రొడక్షన్ కావాలంటే స్కెడ్యూల్ 9లో పెడతాం, ఒక్కటే దానికి మార్గం. మరి మీకు బుద్ధి జ్ఞానం లేదా? కాంగ్రెస్ పార్టీకి బుద్ధి జ్ఞానం లేదా? అంటే ఎలాగా? బీసీల పట్ల మీకు బుద్ధి జ్ఞానం లేదంటే ఏ విధంగా లేదంటారు మీరు? అరే అది అవుతుందా కాదా మీకు తెలియదా? మీరు 9th షెడ్యూల్లో పెడతాం అంటున్నారు, మీరు ఒప్పుకోవట్లేదు కదా. 9th షెడ్యూల్లో అప్రూవ్ చేయాల్సింది రాష్ట్రపతి గారు కదా. ఎందుకు పెండింగ్ లో ఉంచారు 3 నెలల నుంచి రాష్ట్రపతి గారి దగ్గర? పెండింగ్ లో బిల్లు లేదు అసలు. రాష్ట్రపతి గారికి బిల్లు వెళ్ళలేదా? ఎందుకు చెప్తా, సుప్రీం కోర్టులో కేసు ఈ విషయమై పెండింగ్ ఉన్నప్పుడు రాష్ట్రపతి గారు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. సుప్రీం కోర్టులో పెండింగ్ లేదు అసలు ఈ కేసు. వీళ్ళే కదా చెప్పింది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది దాని మీద, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. తర్వాత దేశవ్యాప్తంగా ఉందని చెప్తున్నారు కదా వీళ్ళు. కాబట్టి ఒకటి నేను సాయి గారు, నేను దీని మీద చాలా స్టడీ చేస్తున్నా, పరిశోధన చేస్తున్నా. 100% కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఓట్లు దండుకోవడం కోసం, అధికారంలోకి రావడం కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల ఓట్లు కావాలని ఇచ్చినటువంటి తప్ప ఇందులో ఎటువంటి అనుమానం లేదు. 100% బీసీలను మోసం చేసిరు. 100% బీసీలను 2 కోట్ల మంది బీసీలను తెలంగాణ రాష్ట్రంలో తడిగుడ్డతోని గొంతు కోసిరు ఈరోజు. ఎందుకండి మీరు ఎందుకింత ద్వంద్వనీతి, ఎందుకింత మోసపూరిత కక్ష? బీసీల మీద ఎందుకు కడుపులో ఇంత విషం పెట్టుకొని తిరుగుతున్నారు? నోట్లో మాత్రం తీయగా చక్కెర లెక్క మాట్లాడతారు, కడుపు నిండా ఎందుకు విషం పెట్టుకొని తిరుగుతున్నారు బీసీల మీద? ఇది కాదు కదా. అరే నిజంగానే అన్యాయం జరుగుతుందనంటే నిజంగానే అన్యాయం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా బీసీల మీద మీకు ఆప్యాయత, అనురాగం, మమత, కరుణ, జాలి, దయ ఉంటే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయి. చెయ్యవయ్యా. బీసీని నువ్వు ఒక ముఖ్యమంత్రిగా జై చేస్తే మీరు 9th షెడ్యూల్లో పెడతారా? అరే చేస్తే పెడతారా? బీజేపీ తరపున మీరు ఈ మాట చెప్పగలుగుతారా? ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారు, బీసీని పెడతారు, పెడితే మీరు 9th షెడ్యూల్లో పెట్టి చేయగలుగుతారా? మీరు చేయగలుగుతారా? బీసీల మీద మీకు చిత్తశుద్ధి లేదని నేను చెప్తుంటా. ఇప్పుడు మీరు చెప్పిన సవాలు స్వీకరించి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని రిజైన్ చేస్తే మరి 9th షెడ్యూల్లో పెడతానికి మీరు ఒప్పుకుంటారా? చెయ్యమను. ఒక బీసీని ముఖ్యమంత్రిని చెయ్యమను. మీకు అధ్యక్షుని అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా, మీకు అధ్యక్షుని పెడతానికే మీకు లేదు, కానీ పక్క పార్టీ వాళ్ళు అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు మీ దగ్గర కూడా అవకాశం ఉంది, మీ దగ్గర కూడా అవకాశం ఉంది, మీరు అధ్యక్షులే
బీసీని పెట్టలేదు, పక్క పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని మీరు ఎలా కోరుకుంటారు? ఇప్పుడు మీరు చేసినప్పుడు తప్పు అవుతుందా? కరెక్ట్ అయినప్పుడు పక్కన వాళ్ళు చేసి ఎలా తప్పు అవుతుందండి? అది మేమేం చేసినామో మీరే పెట్టలేదు. మీరు బీసీని అధ్యక్షుడిని పెట్టకుండా పక్క వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? మీరు మేమేం చేసినామో బీసీలకు తెలుసా? ఏం చేశారు? ఏం చేయలేదా? చెప్పండి. ఏం చేయలేదా? మీరే అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏమన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టమంటున్నారు, మీరు అధ్యక్షులనే పెట్టలేదు, వాళ్ళు ముఖ్యమంత్రిని ఎట్లా పెడతారు? ఇంకా వాళ్ళ అధ్యక్షుని అన్న పెట్టారు, మీరు అది కూడా పెట్టలేదు కదా. కళ్ళుండి చూడనటువంటి గుడ్డి వాళ్ళకు, చెవులుండి వినలేనటువంటి చెవిటి వాళ్ళ కోసం చెప్తున్నా. వినండి, భారతీయ జనతా పార్టీ బీసీలకు ఏం చేసిందో చెప్తా. 27 మందిని కేంద్ర క్యాబినెట్లో బీసీలను మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. 80 నుంచి 90% కేంద్ర మంత్రులు, మీరు లిస్టు తీసి చూడండి, ఆన్లైన్లో కొడితే వస్తుంది కదా. ఎస్సీ ఎస్టీ బీసీల ఈరోజు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఒక బీసీ బిడ్డ ఈరోజు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు. అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదా? 3 సార్లు ఈ దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగినటువంటి ఈ దేశానికి 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి ఒక బీసీ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది కాదా? ఈ దేశంలో బీసీలు చదువుకోవాలని కేంద్రీయ విద్యాలయాలను పెంచుతున్నటువంటి పార్టీ, పిఎం శ్రీనిధి పేరిట దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నటువంటి పార్టీ కాదా? పిఎం విశ్వకర్మ పేరిట, రాసుకోండి అన్ని నేను చెప్తున్నా, పిఎం విశ్వకర్మ పేరిట దేశంలో కని విని ఎరుగని రీతిలో బీసీలు బాగుపడాలి, పైకి రావాలి, వృత్తుల పరంగా వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి పిఎం విశ్వకర్మ పేరిట 18 రకాల కుల వృత్తుల వారికి ఈరోజు ఆర్థిక ప్రోత్సాహకాలు సబ్సిడీ కింద ఇచ్చి వారిని పైకి తెస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? రాష్ట్రానికి ఇవి కాదు, ఇవి కాదు, రాష్ట్రానికి మన రాష్ట్రానికి చేసినటువంటి లిస్టు చాలా ఉంది, అది తర్వాత చెప్పనా? నేను 11 సంవత్సరాల కాలంలో, నేను ఈ 2 సంవత్సరాల కాలంలో యూరియా సమస్యతో తెలంగాణ రైతులు అల్లాడిపోతుంటే 1,00,000 హెక్టార్లు 1,00,000 క్వింటాలు ఉత్తరప్రదేశ్కి పంపించలేదా? గుజరాత్కి పంపించలేదా? ఆంధ్రప్రదేశ్కి పంపించలేదా? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఉన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి అసలు ఇప్పుడు ప్రొవిజన్ లేదని చెప్పి ఆపేసింది బీజేపీ కాదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణకి ఇంతవరకు ₹1 తేగలిగారా? సాయి గారు, మీరు కూడా ఒక రాజకీయ నాయకుని లెక్క. నేను రాజకీయ నాయకులే కదా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా డిబేట్ జరుగుతున్నప్పుడు కానీ జర్నలిస్ట్ ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్రే పోషిస్తాడు. జర్నలిస్ట్ ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర. ఇప్పుడు ఎందుకు డైవర్ట్, చాలా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నా, బీసీలది హాట్ టాపిక్. నేను బీసీల గురించే మాట్లాడుతున్నా. అంటే సరే, మీరు అన్న మాట లాస్ట్ మనం ఒక ఫైనల్ వర్డ్ చెప్పుకుందాం. మీరు చెప్పిన ప్రకారమే బీసీలు అంటే పూర్తి ప్రేమానురాగాలు భారతీయ జనతా పార్టీకి ఉండుంటే కనుక రేపు 14 జరగబోయే బంద్లో బీజేపీ కీలక నేతలు ఎవరు పాల్గొనబోతున్నారండి? ఈరోజు అదే విషయమై మేము రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని, ఇతర నాయకులను కలిసి ఎంపీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ బంద్కు మద్దతు పలకాలి, తెలంగాణ రాష్ట్ర బంద్లో అందరూ పాల్గొనాలి అని చెప్పేసి మద్దతు కోరడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈరోజు 14 తారీఖు అక్టోబర్ 14 రోజు, మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా 4 కోట్ల మంది ప్రజలు బంద్లో పాల్గొనండి. ఇది మన యొక్క భవిష్యత్ తరాల కోసం జరుగుతున్నటువంటి బంద్. ఇది మన భవిష్యత్ తరాలలో మన పిల్లలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు రావడం కోసం, భవిష్యత్తులో మన పిల్లలకు రాజకీయంగా అవకాశాలు రావడం కోసం చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం. ఇప్పుడు తప్పితే భవిష్యత్తులో ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్లు అంత ఎత్తునో రావు, అంత పెద్ద స్థాయిలో రావు. కాబట్టి గౌరవ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ నెల జరిగే రాష్ట్ర బంద్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. మీ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను, ఒక ఉద్యమకారుడిగా, మలదశ తెలంగాణ ఉద్యమకారుడిగా. ఎందుకనంటే ఈరోజు ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళం మేము. ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని కన్నీళ్ళు అనుభవించినామో, ఎన్ని అక్రమ కేసులు ఎదుర్కొన్నామో, ఎన్నిసార్లు జైలుకు పోయినామో మాకు తెలుసు ఆ బాధలు. నీళ్లు నిధులు నియామకాల పేరిట ఎంత మోసం జరిగిందో తెలంగాణకు మాలాంటి ఉద్యమకారులకు తెలుసు ఆ బాధ. కాబట్టి
ఇప్పుడు మళ్ళా సామాజిక తెలంగాణ లక్ష్యం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక మాట చెప్పింది. మేము ఉద్యమంలో ఉన్న సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీకి మేము విద్యార్థి సమరభేరి తెలంగాణ యుద్ధ పేర్లు అని పెట్టినప్పుడు వచ్చిన క్రమంలో మేము మాట్లాడుతుంటే విద్యార్థి నాయకులు అంటే ఊకదంపుడు ప్రసంగాలు చాలాసేపు ఇస్తూ ఉంటాం. మాట్లాడుతుంటే ఆ పెద్ద మనిషి పిలిచి అన్నాడు, ఏ బాబు మీరు అనాల్సింది జై తెలంగాణ కాదు, జై సామాజిక తెలంగాణ అన్నాడు. అప్పుడే చెప్పిండు ఆయన పెద్ద మనిషి బతుకున్నప్పుడే 97 సంవత్సరాల వయసులో. అనంటే ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ రకంగా అన్యాయం జరుగుతుందో అని ముందే ఊహించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. సో ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. ఉద్యమాలు ఎన్నో జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలేమీ వెర్రోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు, తెలివి తక్కువ వాళ్ళు అంతకన్నా కాదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఈరోజు ప్రతి నిమిషం ఏం జరుగుతుందో హైకోర్టులో ఎంత విచిత్రం అంటే మీరు గమనించరో లేదో, 2 రోజుల పాటు బీసీల సమస్య మీద వాదనలు జరిగితే టీవీలకు అతుక్కుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ టీవీలకు అతుక్కుపోయి ఏం జరుగుతుంది, ఏ నిమిషానికి ఏ వార్త వస్తుంది అని చెప్పేసి అంతా ఈక్వెంట్తో ఎదురు చూసినటువంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఒకసారి ఆలోచన చేయండి, సమస్య చాలా తీవ్రంగా ఉంది, అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద స్పందిస్తూ ఉన్నారు అందరూ కూడా. సో ఈ సందర్భంగా ఇది చాలా సరైనటువంటి సందర్భం. ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు రావు కాబట్టి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్న విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు, తర్వాత డాక్టర్ల సంఘాలు, ఇంజనీర్ల సంఘాలు, లాయర్ల సంఘాలు, తర్వాత జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికుల సంఘాలు, అందరూ పెద్ద ఎత్తున ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఈరోజు సహృద్భావంతో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ బడులు, కళాశాలలు, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, ఆర్టీసీ యూనియన్లు, ఆటో డ్రైవర్ల యూనియన్లు, లారీ డ్రైవర్ల యూనియన్లు అందరూ కూడా దీనికోసం చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు నేను సైలెంట్లో పెట్టిన ఫోన్లు కానీ ఎంతోమంది జిల్లాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్న బంద్కు మంచిగా పిలుపునిచ్చారు, మేమందరం పాల్గొంటాము, 100% మేము బంద్ను సక్సెస్ చేస్తామని చెప్పేసి. నేను ఈ వేదిక సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలను అడుగుతున్నా, ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసేటువంటి బంద్ కాదు. ఇన్ని రోజులు మాకు అన్యాయం జరిగింది, మేము ఆవేదనతో ఉన్నాము, అసంతృప్తితోని రగిలిపోతున్నాము, మా భవిష్యత్ తరాలకు ఇబ్బంది జరుగుతామనేటువంటి ఒక తీరని ఆవేదనతో చేస్తున్నటువంటి బంద్. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరి బంద్లో పాల్గొనాలి, బంద్ను విజయవంతం చేయాలి. రోడ్లన్నీ ఖాళీగా కనపడాలి, ఆ రోజు షాపులన్నీ మూయాలి, కిరాణా షాపులు కూడా మూయాలి, కూరగాయల కొట్టులు మూయాలి, అందరూ కూడా. ఎందుకనంటే గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హర్యానాలో జాట్లను ఉంటారు, హర్యానాలో జాట్లు వాళ్ళు రిజర్వేషన్ల కోసం చేసినటువంటి ఉద్యమం ఎంత తీవ్ర ఎత్తున జరిగిందనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ నుంచి హర్యానాకు వచ్చేటువంటి మంచినీళ్ళ పైపులు ఉంటాయి, పెద్ద పెద్ద పైపులు. మాకు రిజర్వేషన్లు అమలు కావాలి, మా కోటా మాకు కావాలని వాళ్ళు ఏం చేసి తెలుసా, ఆ పెద్ద పెద్ద పైపులలో లోపలికి జొరబడి మొత్తం కూడా అందులో కూర్చున్నారు, వాటర్ వచ్చేటువంటి పైపులలో. దెబ్బకు వాళ్ళకు రిజర్వేషన్లు అక్కడ వచ్చినాయి. అంటే నేను ఏం చెప్తున్నంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ టు డిస్టర్బ్ గవర్నమెంట్ అసెట్స్, నేను వేరే డిస్టర్బ్ చేయాలి, పలగొట్టాలి ఇవన్నీ చెప్తలే నేను. కానీ మన ఉద్యమ ఆకాంక్ష, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్కు పిలుపునిచ్చినాం. ఓకే, ఒకవేళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇది సాధ్యం కాకపోతే, చట్టబద్ధత కల్పించలేకపోతే మేము పార్టీల పరంగా ముందుకెళ్తాం, పార్టీల పరంగా 40% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నారు. ఒకవేళ పార్టీల పరంగా కల్పిస్తామంటే మీ ఒపీనియన్ ఏంటి? ఆడలేక మధ్యలో ఓడిపోయిందని అంటారు చూసారా. అనంటే చేతగాక ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ మరి ముందే ఎందుకు చెప్పలేదు? ఈరోజు మిమ్మల్ని నమ్మి, మీరు మంచి చేస్తారు అని చెప్పేసి నమ్మి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మీకు ఓట్లు వేసారు కదా.
బీసీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నికల సందర్భంగానేమో ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. అంటే ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న. ఇదే కదా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ఇదే కదా కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలు. అంటే కేవలం మీకు రాజకీయాలు, ఓట్లు, సీట్లు తప్ప బీసీలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం మీకు లేదు. ఫైనల్గా ఒక వర్డ్ మనం డైరెక్ట్గా సూటిగా సమాధానం చెప్పని అడిగితే కనుక, మేము కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధతను కల్పించలేకపోతున్నాం, దీనికి పార్టీల పరంగా ముందుకెళ్దాం అనుకుంటే మీరు ఓకే పార్టీల పరంగా వెళ్దాం అంటారా, లేదు పాత రిజర్వేషన్లు పెట్టుకుందాం అంటారా, లేదు చట్టబద్ధత వచ్చే వరకు వెయిట్ చేద్దాం అంటారా? మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏం తెలుసా? ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా రాజీనామా చేయండి. రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలకు పోదాం. ఎందుకంటే మీకు చేత కావట్లేదు కదా, ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం చేత కావట్లే కదా. అటు 6 గ్యారంటీలు నెరవేర్చరు, విద్యార్థులకు ఇచ్చిన భరోసా కార్డులు నెరవేర్చరు, ఆడపిల్లలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇయ్యరు, రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చామంటే నెరవేర్చరు. ఏం చేసిరు మీరు? ఏం చేసిరని ఈరోజు మీరు గద్దె మీద కూర్చొని చేస్తున్నారు? రివ్యూ మీటింగ్ల పేరిట గంటల తరబడి ఈరోజు మీరు ఏసీ రూములలో కూర్చోవడం తప్ప చేసింది ఏదీ లేదు. సో బెటర్ ఆప్షను ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరూ కూడా రాజీనామా చేసి, మాతోని అయితలేదు తెలంగాణ రాష్ట్రాన్ని నడపడము, మేము ఇచ్చిన అన్ని వాగ్దానాలలో ఫెయిల్ అయిపోయినాం కాబట్టి మేము ప్రభుత్వం నుంచి గద్దె దిగిపోతున్నామని దిగిపోండి. ఓకే, సరే. దీని తర్వాత ఫైనల్గా ఒకవేళ మీరు రేపు 14వ తారీఖున భారీ ఎత్తున బంద్ చేయబోతున్నారు. సో ఆ బంద్ తర్వాత ప్రభుత్వం చేతుల స్పందన రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణ ప్రకటిస్తాం. 100% తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పనిచేసినాం కాబట్టి ఎట్లా చేయాలి, ఈ ప్రభుత్వం మెడల్ ఎట్లా వంచాలనేది మాకు తెలుసు. గతంలో మీరు చూసిరు తెలంగాణ ఉద్యమంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉవ్వెత్తున ఉద్యమం ఎట్లా లేచిందో, అందులో ఎలాంటి కార్యాచరణ పొలిటికల్ జేఏసీ అని ఒకటి ఏర్పాటు చేసి ఏ రకంగా కార్యాచరణ చేసినామో వంట వార్పు పెట్టినాం. అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ఆ అనుభవాలు మాకున్నాయి కదా. రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమాలు పెట్టినాం, అష్టదిగ్బంధనం చేసినాం, పల్లె పల్లె పట్టాలపైకి చేసినాం, రైల్ రోకో కార్యక్రమం చేసినాం, పెన్ డౌన్ కార్యక్రమం చేసినాం, సమ్మె కార్యక్రమాలు చేసినాం, ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు, శవయాత్రలు, ఆమరణ నిరాహార దీక్షలు, సైకిల్ యాత్రలు, మోటార్ బైక్ల యాత్రలు, ఇవన్నీ కాకుండా సాగరహారం, చరిత్రలో నిలబడేటువంటి చరిత్రలో పేజీలలో రాసుకున్నటువంటి పోరాటాలు తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి. సాగరహారం, మిలియన్ మార్చు ట్యాంక్ బండ్ మీద చేస్తే ఏ రకంగా ఉద్యమం తీవ్రతరమైందో తెలంగాణ ఉద్యమమే మాకు స్ఫూర్తి. 100% మాకు రిజర్వేషన్లు రాకపోతే ఏ రకంగా ఉద్యమాలు చేయాలనో మేము ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా దానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కూడా ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.